హాయ్ అండి. ఇదేంటి ఎప్పుడు డ్యాన్స్ చేసే పిల్ల ఇలా అన్నం కలుపుతుంది? ఇందులో ఏమన్నా స్టెప్స్ చెప్తుందా ఏంది అనుకుంటున్నారా? కాదండి, వంట చేయబోతున్నాను. ఏం పప్పు అనుకుంటున్నారా? దోసకాయ పప్పు అండోయ్. అయ్యో, చెప్పడమే మర్చిపోయినా. హాయ్ అండి, నేను మీరావళి. వెల్కమ్ టు మై ఛానల్. నేనేం వండుతున్నానో మీకు చెప్పాను. ఖచ్చితంగా మీరు కూడా మీరు ఈరోజు ఏం వంట చేశారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా? ఇప్పుడు కందిపప్పుని మంచిగా కడుక్కొని అందులో పసుపు ఆయిల్ వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. ఆలోపు నేను ఇవి కట్ చేసుకుంటా. ఇప్పుడు ఇలా ఉడికాక ఈ కట్ చేసినవన్నీ అందులో వేసేసి అటు ఇటు కలపాలి. అందులో తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని అటు ఇటు కలపాలి. మళ్ళీ వాటిని డ్యాన్స్ చేయాలి అటు ఇటు. ముందే అన్నీ ఉడకబెట్టుకోవచ్చు అన్న డౌట్ కూడా మీకు వస్తుంది. కానీ దోసకాయ అక్కడక్కడ కనిపించాలంటే సగం ఉడికిన తర్వాత దోసకాయ వేస్తే మనకు దోసకాయ కనిపిస్తుంది. అసలే దోసకాయ పప్పు చేస్తున్నాం, మరి దోసకాయ మన పంట కింద పడాలి కదా. లాస్ట్కి పోపు వేసుకుంటే అయిపోతుంది. ఎంతో ఇష్టమైన దోసకాయ పప్పు రెడీ. వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని తింటే ఉంటుంది. చూడండి, నేను తింటా ఇప్పుడు, మీకు ఊరిలో రావాలి. ఎంతమంది తింటారు నా అలాగే ఇలా వేడి వేడి అన్నంలో ఆ మిరపకాయలు ఉన్న రసం పిండుకొని తింటే వావ్, టేస్టీగా ఉంటుంది.